నీ ఆత్మ బలంగా ఉండాలి. మన ఆత్మ బలంగా ఉండాలి. నీ బలానికి కారణం ఏంటి? దేవుని సన్నిధే మన బలానికి కారణం అవ్వాలి. ప్రార్థనే మనకు బలం అవ్వాలి. స్తుతి ఆరాధనే మనకు బలం అవ్వాలి. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే దేవుని యొక్క బల సూచకమైన మందసం, ఆయన బలానికి సూచనగా ఉన్నది ఈ మందసం. ఈ మందసం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడే మనలో ఉండాలి. ఆయనే మన బలం అవ్వాలి. ఆ మందసం మీద కరుణాపీఠం ఉందిగా. ఆ కరుణాపీఠం మీదకి దేవుని మహిమ దిగివచ్చు చూడగా దేవుడు ఆ కరుణాపీఠం మీద ఉండి మాట్లాడుతూ ఉన్నాడుగా. అంటే ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే దేవుడే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మన బల ప్రభావాలకు కారణం దేవుడే అయి ఉండాలి.